ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పడింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి అత్యాధునిక వైద్య సేవలను చేరువచేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన సంజీవని ప్లాట్ఫామ్లో ఏఐ అసిస్టెడ్ కన్సల్టేషన్ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వీక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్యులకు అందుతున్న వైద్య ప్రక్రియను చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. పూతలపట్టు పిహెచ్సికి వెళ్లిన ముఖ్యమంత్రికి అక్కడి మెడికల్ ఆఫీసర్ ఈ సరికొత్త టెక్నాలజీ పనితీరును లైవ్ లో డెమో ఇచ్చి చూపించారు. ఒక రోగి ఆసుపత్రికి రాగానే నర్సులు రికార్డ్ చేసిన శరీర ఉష్ణోగ్రత, బీపీ, పల్స్ వంటి వైటల్స్ ఆటోమేటిక్ గా సిస్టంలోకి ఎలా అప్లోడ్ అవుతాయో సీఎం పరిశీలించారు. అనంతరం సదరు రోగి యొక్క పాత వైద్య చరిత్రను ఏఐ సిస్టమ్ క్షణాల వ్యవధిలో సేకరించడం, డాక్టర్ల విశ్లేషణకు అది ఎలా తోడ్పడుతుందనే అంశాలను ముఖ్యమంత్రికి వైద్యులు వివరించారు. ఈ సాంకేతికతలో అత్యంత కీలకమైన ఏఐ సపోర్ట్ ఆటోమేటెడ్ డాక్యుమెంటేషన్ విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు రోగితో మాట్లాడుతున్నప్పుడే ఏఐ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా కేస్ షీట్ను రికార్డ్ చేస్తుంది. చివరిగా రోగికి ఎలాంటి కాగితాలు అవసరం లేకుండా అత్యంత పారదర్శకంగా డిజిటల్ ప్రిస్క్రిప్షన్ జనరేట్ అయ్యే ప్రక్రియను లైవ్లో చూసి సీఎం అభినందించారు. దీనివల్ల వైద్యుల సమయం ఆదా అవడమే కాకుండా రోగులకు మరింత ఖచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. సాంకేతికతను సామాన్యుడి చెంతకు చేర్చడంలో ఎల్లప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు ఈ సంజీవని ప్లాట్ఫామ్ పనితీరుపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ ఏఐ అసిస్టెడ్ కన్సల్టేషన్ విధానాన్ని విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగుల డేటా సురక్షితంగా డిజిటలైజ్ చేయబడుతుందని, భవిష్యత్తులో వారికి అత్యవసర వైద్యం అందించడానికి ఇది ఒక మైలురాయిగా మారుతుందని పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మెడికల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా వాడుకుంటూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ సరికొత్త ప్రయోగం దేశంలోని హెల్త్ టెక్నాలజీ విభాగంలో సరికొత్త మోడల్గా నిలవబోతోంది. డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ గారితో మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నామా సార్. నేను కలిసే ముందు ఒకసారి స్టాఫ్ నర్స్ దగ్గరికి వెళ్ళి మీ బీపీ షుగర్ అంతా ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకోండి మా. చెక్ చేసుకున్నాక సార్ దగ్గరికి వెళ్ళండి. లాస్ట్లో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఈ స్లిప్ చూపించేసి వెళ్ళండి, ఓకేనా? సో డాక్యుమెంటేషన్ అంతా సేవ్ చేస్తాను సార్, స్కాన్ చేసి పెట్టేస్తాను సార్. మళ్ళీ స్లిప్ ఎందుకు ఇచ్చారు సార్? ఫిజికల్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. అక్కడ డాక్టర్ ఏఐ రికార్డ్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. రెండు పేషెంట్ చూసుకోగలుగుతారు, అలా మన హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్యులు కూడా చూసుకోగలుగుతారు. అంటే మీకు ఇక్కడ ప్రింట్ ఇక్కడ నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి మీకు స్లిప్ ఇస్తే లాభం ఏంటి? దీంట్లో ఏముంది? డాక్టర్ ఆన్ హ్యాండ్ రిటర్న్ చేస్తారు. అది కూడా రాస్తారా? ఇన్ కేసు రెఫరల్ కంటే సీల్ అంతా వేసి పంపిస్తాం. ఇది మళ్ళీ మీరు చెకింగ్ ఏం చేస్తారు ఇక్కడ? సార్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు స్కాన్ చేసి అప్డేట్ చేసేస్తాను సార్. నువ్వు స్కాన్ చేసి అప్డేట్ చేసి కాగితం ఇచ్చేస్తాను సార్. ఆ డాక్యుమెంట్ మన దగ్గరను ఉంటుంది. సంజీవిని పోర్టల్ యూజ్ చేసి ఆంధ్రాలో అన్ని చోట్ల ఉంటుంది. ఈ కేసు నేను రెఫర్ చేసినప్పుడు అప్పుడు ఉండే డాక్టర్ కూడా చూసుకుంటారు సార్. ఇన్ కేసు మీన్ వైల్ మిస్ అవ్వకుండా డాక్టర్ ఆన్ హ్యాండ్ ట్రీట్మెంట్ రాసింది ఉంటుంది, పోర్టల్లో చెప్పింది ఉంటుంది, రెండు ఉంటాయి. వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది సార్. అందుకు గుర్తి వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, చేశారని వాళ్ళకు కూడా రికార్డు ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గరకి వచ్చే వాళ్ళల్లో ఎంతమందికి టెక్నాలజీ పైన అనుభవం? ఇప్పటికీ మోర్ దెన్ 8,000 మెంబర్స్ ఈ కార్డ్ మన దగ్గరికి ఉంటారు సార్. వాళ్ళే కాల్స్ చేసిన వాళ్ళు 2,000 అబో కమాండ్ సెంటర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన కమాండ్ సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలోఅప్ డేట్ ఏదైనా ఇస్తే ముందు రోజు కాల్ చేసి ఇక్కడ పంపిస్తున్నాం. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓటీపీ ఇవ్వడం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఓటీపీ తీసుకున్నారు కదా, ఆ అమ్మాయి చెప్పింది మీరు వేసారు. వై కాంట్ ఆస్కర్ సెండ్ ఇట్? అప్పుడు రికార్డ్ చేస్తే ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఓరల్గా మీరు తీసుకున్నారు, ఓరల్గా తీసుకున్నప్పుడు నువ్వు కూడా రాయించది. యు ఆర్ సిన్సియర్. బట్ సిస్టంలో ఎందుకు వచ్చింది? ఆవిడ ఇవ్వాల్సింది నేరుగా ఫోన్ నుంచి చేస్తే రికార్డ్ అయిపోతుంది. దట్ విల్ బి మోర్ డాక్యుమెంటేషన్ విల్ టెల్.